Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic probability లో exercise 14A లోని Roman number 3 లో third problem ని స్టార్ట్ చేద్దాం. సో 2 dice are thrown. సో 2 dice అనేది త్రో చేశారు. The events A and B and C are as follows. సో ఈవెంట్ A, ఈవెంట్ B, ఈవెంట్ B, ఈవెంట్ C అనేది మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. డిస్క్రైబ్ ద ఈవెంట్స్. సో ఈ త్రీ ఈవెంట్స్ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ ఈ 8 ఈవెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. When 2 dice are thrown. So when 2 dice are thrown, శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? ఎస్ ఈక్వల్స్ టు సో ఎక్స్ కామా వై. సో ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు వాల్యూస్ ఎక్స్ వై వాల్యూస్ అన్ని 6 వరకు కదా డైస్ త్రో చేసినప్పుడు. సో 1, 2, 4, 5, 6. సో మనకి టోటల్గా అవుట్కమ్స్ ఎన్ని రావాలి? సో 6 2 టైమ్ డైస్ని త్రో చేస్తున్నాం. సో 6 2 టైమ్స్ కాబట్టి పవర్ 2. సో 36 టోటల్ అవుట్కమ్స్ రావాలి మనకి. సో మనం ఇక్కడ టోటల్గా 36 రాయొచ్చు. సో మనం కాకపోతే ఈ ఏబిసి ఈవెంట్స్ని రాసుకుందాం. సో ఏ ఈక్వల్స్ టు సో ఏంటి గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డై. సో ఫస్ట్ డై అంటే ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో మనకి ఏమేమి రావాలి? ఓన్లీ ఈవెన్ నెంబర్స్ రావాలి కదా. సో ఎక్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉండాలి. సో ఏ ఈక్వల్స్ టు ఎక్స్ కమా వై, ఎక్స్ ఈజ్ ఈవెన్. సో మనకి ఇక్కడ డై త్రో చేసేటప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయి? 2, 4, 6. సో అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఎక్స్ డై మీద 2, 4, 6 రావాలి, అంతేనా? సో 2, 4. సో మన అవుట్కమ్స్ ఏమవుతాయి? సో 2, 1. సో 1తో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో 2 2s, 2 3s, 2, 4, 2 5, 2 6. సో నెక్స్ట్ 4తో. సో 4, 1. నెక్స్ట్ 4 2, 4, 3. సో 4, 4, 4, 5, 4, 6. నెక్స్ట్ 6, 1, 6, 2. సో ఇది ఈవెంట్ ఆఫ్ ఏ. సో నెక్స్ట్ ఈవెంట్ బి ఏమంటున్నారు? సో గెట్టింగ్ అండ్ ఆడ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డై. సో ఆడ్ నెంబర్ అనేది ఫస్ట్ డై మీద ఛాన్సెస్. సో బి ఈక్వల్స్ టు సో ఎక్స్ వై. సో ఎక్స్ ఈజ్ ఫస్ట్ డై మీదనే కదా. సో ఎక్స్ ఈజ్ ఆడ్ అయినప్పుడు ఈ ఈవెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి ఇక్కడ? 1 3 6 సారీ 1 3 5. సో ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ 1 3 5. సో 1 2, 1 3, 4. సో 1తో 6 టైమ్స్. సో నెక్స్ట్ 3తో ఆడ్ నెంబర్స్ ఫస్ట్ డై మీద ఉండాలి. సో 3. సో సెకండ్ డై మీద మనకి ఏ కండిషన్ ఇవ్వలేదు. సో కాబట్టి అన్ని అవుట్కమ్స్ని తీసుకోవాలి. సో నెక్స్ట్ 5.
సో నెక్స్ట్ సి ఈవెంట్. సి ఏంటి? గెట్టింగ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ ద డైస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో మనకి ఇక్కడ 2 డైస్ మీద ఉండే వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉండాలి. సో 5 ఉండొచ్చు, సో 5 కంటే తక్కువ ఉండొచ్చు. సో సి అనేది సి ఈవెంట్. సో సి ఈక్వల్స్ టు x, y, x ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే 2 డైస్ మీద కూడా మనకి x ప్లస్ 5 కంటే చిన్నగా ఉండాలి, 5 ఈక్వల్. సో వాల్యూస్ ఏమేమి వస్తాయి? 5 కంటే తక్కువ. సో x ప్లస్ 5 ఈక్వల్స్ టు 2 ఉండొచ్చు, ఆర్ 3, ఆర్ 4, ఆర్ 5. సో ఈక్వల్ కదా, 5 కూడా ఉండొచ్చు. సో సి ఈక్వల్స్ టు ఈవెంట్. సో 1, 1. సో యాడ్ చేస్తే 5 కంటే తక్కువ ఉండాలి, 5 అయినా ఉండొచ్చు. సో 1, 2 1తో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1తో ట్రై చేద్దాం. 1, 3. సో 1, 4. సో అంతే 1తో. సో 1 ప్లస్ 4 5 అయిపోతుంది. సో 5 కంటే మించకూడదు. సో 1తో వచ్చే ఛాన్సెస్ ఇవి. సో నెక్స్ట్ 2తో. సో 2, 1, 2, 2. సో 2, 3 తీసుకున్నామంటే 5. 2, 4 6 అయిపోతుంది. సో ఇంతే 2తో. సో నెక్స్ట్ 3తో. సో 3, 1, 3, 2. సో నెక్స్ట్ 4 తీసుకున్నామంటే 4, 1 అంతే 5తో. 4 ప్లస్ 1 5 అయిపోతుంది అంతే. నెక్స్ట్ 5 2 డైస్ మీద కలిపి మనకి 5 అంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే ఈక్వల్ ఉండాలి. సో మనకు వచ్చిన ఈవెంట్స్ ఇవి అనమాట. సో సి ఈవెంట్స్ ఇవి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాష్ని ఫైండ్ అవుట్ చేయాలి, నాట్ బి. సో ఫస్ట్ ఏ డాష్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ డాష్ ఈక్వల్స్ టు, సో ఏ డాష్ అంటే మనకి ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఉండడం కదా ఫస్ట్ డై మీద, అంటే మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే కదా. సో ఈ 2 ఏ అండ్ బిని ఎక్స్ ఈవెన్ ఎక్స్ ఆడ్ ఈ 2 కనుక మనం టోటల్గా చేసామంటే మనకు వచ్చిన ఈవెంట్స్ టోటల్ 36 అవుతుంది. సో మిగిలిన ఈవెన్ నెంబర్స్ పోయినట్లయితే మనకి మిగిలిన ఈవెంట్స్ ఎక్స్ ఈజ్ ఆడ్ అంటే బికి ఈక్వల్ అని అర్థం ఏ డాష్ అనేది. సో ఏ డాష్ బి ద ఈవెంట్. సో ఏ డాష్ be the event not getting even numbers. సో ఈవెన్ నెంబర్స్ కాకపోతే ఆడ్ నెంబర్సే కదా. సో అండ్ ఈవెన్ నెంబర్ ఆన్ ఫస్ట్ డై. సో ఏ డాష్ ఈక్వల్స్ టు, సో ఈవెన్ నెంబర్స్ కాకుండా ఆడ్ నెంబర్స్ని రాయాలి. సో 1, 1. సో అంటే బి మొత్తంని రాసేయాలి. సో 1, 3. సో నెక్స్ట్ 3, 1, 3, 2, 3, 3, 3, 4. సో 3, 5, 3, 6, 6, 2, 6, 3, 6, 4, 6, 5. సో 6, 6. సో యాడ్ నెంబర్స్ కాకపోతే ఇది మిగిలిందంతా ఏమిటి? ఇది ఈవెన్ నెంబర్సే కదా. సో ఇది దేనికి ఈక్వల్? ఏ డాష్ ఈక్వల్స్ టు బికి ఈక్వల్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? నాట్ బి. సో నాట్ బి అంటే ఏంటర్థం? ఈవెన్ నెంబర్స్ అనే కదా. సో బి డాష్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. సో సెకండ్ వన్ బి ద event of
నాట్ గెట్టింగ్ ఆడ్ నెంబర్స్. సో నాట్ గెట్టింగ్ ఆడ్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్సే కదా. సో ఆడ్ నెంబర్స్ అంటే ఫస్ట్ డై మీద ఈవెన్ నెంబర్స్ రావాలి. సో నాట్ బి అంటే ఫస్ట్ నాట్ బి అంటే బి డాష్. సో బి డాష్ అంటే ఏంటి? సో ఫస్ట్ డై మీద ఈవెన్ నెంబర్స్ రావాలి. సో 2, 2, సో 2, 3, 2, 4, 2, 5, 6. సో నెక్స్ట్ 4. సో 5. సో ఈవెన్ నెంబర్స్ 6, 1, 6, 2, సో ఇది టోటల్ ఈవెన్ నెంబర్స్ అంటే మనకి ఏమవుతుంది? ఇది బి డాష్ ఈక్వల్స్ టు ఏ. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏ అండ్ బి, ఏ బట్ నాట్ సి, బి ఆర్ సి. సో వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ అండ్ బి. సో ఏ అండ్ బి అంటే టోటల్గా మనకేమవుతుంది? శాంపుల్ స్పేస్ ఈక్వల్ కదా. సో ఏ ఆర్ బి. సో ఒక్క నిమిషం. థర్డ్ వన్ ఏ ఆర్ బి. థర్డ్ వన్ ఏ ఆర్ బి. ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి అంటే ఏలో ఉండే అవుట్కమ్స్ బిలో ఉండే అవుట్కమ్స్ని కలిపి రాయాలి. సో అంటే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ కలిపితే మనకి టోటల్గా వచ్చేది శాంపుల్ స్పేస్, అంతే కదా. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ స్పేస్. సో వన్తో పాటు మొత్తం రాయాలి. సో 1, 3. సో అన్ని శాంపుల్ స్పేస్ని రాయాలి మనం. సో 1, 5, 1, 6. సో నెక్స్ట్ 2, 2, 4. సో 3, నెక్స్ట్ 3తో, 4తో, 5తో, 6తో. సో టోటల్గా మనం కలిపి 36 అవుట్కమ్స్ రావాలి. 3 4s, 3 5, 3 6. సో నెక్స్ట్ 4 2. సో నెక్స్ట్ 5. సో నెక్స్ట్ సో టోటల్గా మనకి ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయి? 36 అవుట్కమ్స్. సో ది ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. సో నెక్స్ట్ 4th వన్ ఏ అండ్ బి కదా. సో ఏ అండ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బినేనా. సో ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అయినప్పుడు ఈ రెండిట్లో మనకి ఏది కామన్ లేదు. సో ఏ అండ్ బి ఈజ్ ఎంటీ. సో నెక్స్ట్ 5th వన్ ఏ బట్ నాట్ సి అంటే ఏ మైనస్ సి, అంతేనా. బట్ నాట్
సి. సో ఏనొకటే రాయాలి, సి కాకుండా. సో కాబట్టి సిలో ఉండేవన్నిటిని మనం ఏలో మైనస్ చేసి రాయాలి. సో సి ఈవెంట్ అనేది ఏంటి మనకి 1 ప్లస్, సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో 5 కంటే చిన్నవి ఈక్వల్గా ఉండే ఈవెంట్ కదా సి. సో ఈ ఈవెంట్స్ అన్నిటినీ మనం మైనస్ చేసి ఏలో సో ఈ ఈవెంట్ని రాయాలి. ఏ బట్ నాట్ సి అంటే ఏ మైనస్ సి. సో ఫస్ట్ 5 కంటే ఎక్కువ ఉండాలి. సో ఏ అనేది ఈవెన్ నెంబర్స్ కదా, ఈవెన్ నెంబర్స్లో 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2, 3, 5 అయిపోతుంది. సో అది మైనస్ చేసేస్తాం. సో 2, 4, 2, 6 అంటే గ్రేటర్ దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 5 కంటే ఎక్కువ ఉండే ఈవెంట్స్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో 2, 6. సో 2, 5, 2, 5, 2, 6. సో ఓకే 2తో సరిపోయింది. సో ఈవెన్ నెంబర్స్ అనేవి రాదు. సో నెక్స్ట్ 4తో. సో 4తో అయితే 4 + 1 5. సో మిగిలిన అన్నిటిని మనం ఇక్కడ రాసేయాలి. 4, 1 తీసేసి సో 4, 2, 4, 3, 4, 4, 5, 6. సో మనకి ఇక్కడ 6లో అయితే ఏమీ లేదు. సో ఈవెన్ సిలో సో 6తో వచ్చేవన్నీ రాసేయచ్చు. 6, 2, 6, 3, 6, 4, 5, 6, 6. సో ఇది ఏ బట్ నాట్ సి ఈవెంట్. సో నెక్స్ట్ 6th వన్. సో 6th వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, బి ఆర్ సి. సో 7th వన్ బి అండ్ సి. సో బి ఆర్ సి అండ్ బి అండ్ సి. సో 6th వన్ బి ఆర్ సి. సో బి ఆర్ సి అంటే బి యూనియన్ సి అంతేనా. సో బిలో సిలో అన్నిటినీ రాసుకోవాలి మనం. సో బి యూనియన్ సి అంటే లెస్ దాన్ ఉంటుంది. సో బి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. సో ఈవెన్ నెంబర్స్ ఉండే ఈవెంట్స్ అన్నీ మనం రాసిస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. సో ఆడ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా సిలో మనకి. ఇక్కడ సి ఈవెంట్లో ఆడ్ నెంబర్ ఉంది. సో 2, 1, 2, 2, 2, 3. సో ఈ కాలం కూడా ఈ ఈవెంట్స్ కూడా యాడ్ అవుతాయి. 4, 1 కూడా యాడ్ అవుతుంది. బితో పాటు ఈ 4 ఈవెంట్స్ అనేది, ఈ 4 అవుట్కమ్స్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది ఏ యూనియన్ బిలో. సో ఫస్ట్ 1తో రాసుకుందాం. 1, 2, 1, 3, 1, 4, 1, 5. సో 1తో అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2తో మనం ఏ ఈవెంట్స్ రాసుకోవాలి, 2 ఈవెంట్స్ కలిపి 5 కంటే చిన్నగా ఉండాలి. సో 2, 1, 2, 2, నెక్స్ట్ 2, 3. సో 2తో అయితే ఈ 3 ఈవెంట్స్ వస్తాయి. సో నెక్స్ట్ 3 ఈవెన్ నెంబర్స్ ఉండే ఈవెంట్స్ అన్నీ వస్తాయా బిలో. సో 3, 2, 3, 4 ఆడ్ నెంబర్స్ 3, 5, 3, 6. సో 3తో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ 4. సో 4, 1 ఒకటే మనకి సిలో ఉండేది. సో 4, 1. సో 4 తర్వాత 5, 1, 5, 2. సో 5, 3, 5, 4. సో ఇదన్నమాట మనకి ఇక్కడ వచ్చే అవుట్కమ్స్. సో అర్థమైంది కదా. సో ఈ బి యూనియన్ సి. సో బి యూనియన్ సిని కలిపి రాయాలి. బి అనేది ఏంటి మనకి ఆడ్ నెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ అనేవన్నీ రాసుకున్నాము. సో మనకి ఇక్కడ సిలో ఎక్స్ట్రా ఉండే అవుట్కమ్స్ ఏంటి, 2తో 4తో. సో ఈ 2ని ఈ 4 ఈవెంట్స్ని మనం ఇక్కడ అవుట్కమ్స్ని రాసుకున్నాము. సో నెక్స్ట్ మనం బి అండ్ సి ఫైండ్ అవుట్ చేయాలి. బి అండ్ సి, బి ఇంటర్సెక్షన్ సి. సో బిలో సిలో ఇంటర్సెక్షన్ ఉండేవి ఏంటి మనకి ఇక్కడ 5తో యాడ్ అయ్యేవన్నీ
రాసుకోవడమే. సో అంటే ఇందులో మనం ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని తీసేయాలి సిలో. సో 1, 1 ఫస్ట్ డై మీద ఆడ్ నెంబర్స్ ఉండేవి రాసుకోవాలి. సో 1, 1 1, 2 1, 3 1, 4 సో అంతే. 1తో 5 కంటే మించకూడదు సి కదా. సో కాబట్టి 1, 4. సో నెక్స్ట్ 2 అయితే కామన్గా ఉండదు. నెక్స్ట్ 3 1 3, 2 సో అంతే. 5 కంటే మించకూడదు. ఇవే కదా ఉండేవి ఆడ్ నెంబర్స్తో సిలో. సో బి ఇంటర్సెక్షన్ సి ఇదనమాట. సో నెక్స్ట్ 8th వన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 8th వన్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి డాష్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బి డాష్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ ఏకి కదా ఈక్వల్. సో మనం దీన్ని ఇక్కడ యూస్ చేసుకుందాం. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ. సో ఇక్కడ బి డాష్ ఏమైంది, బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏనే కదా. సో ఏ ఇంటర్సెక్షన్ సి డాష్. సో సి డాష్ ఏ ఇంటర్సెక్షన్ సి డాష్ అంటే ఏలో నుంచి మనం సిని తీసేస్తే సరిపోతుంది కదా. సో దిస్ ఈజ్ ద ఏ మైనస్ సి. సో ఏలో నుంచి మనం సిని మైనస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది ఏంటి, ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ డై మీద ఈవెన్ నెంబర్ వచ్చే ఈవెంట్. సి అనేది ఏంటి, 5 కంటే తక్కువ ఉండాలి, 5 ఉండొచ్చు. సో ఈ ఈవెంట్ ప్రకారం మనం ఫస్ట్ ఈవెన్ నెంబర్తో ఉండేది సితో 5తో లెస్ దాన్ ఉండేది తీసేయాలి. సో 2, 1 2, 2 2, 3 వరకు మనం లెస్ చేసేసి మైనస్ చేసి 2, 4 2, 5 సో 2, 6. సో ఈవెన్ నెంబర్సే కదా ఇందులో ఏలో ఉండే ఈవెంట్స్. సో 3 అయితే రాదు. సో నెక్స్ట్ 4, 1 వస్తుంది. ఎందుకంటే 5కి ఈక్వల్ ఉండే వాల్యూస్ కూడా ఉంటాయి కదా అవుట్కమ్స్ సిలో. సో కాబట్టి 4, 1 రాదు. సో నెక్స్ట్ 4, 2. సో మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఏలో ఉండే అవుట్కమ్స్ వస్తాయి. సో 4, 3 4, 4 4, 5 4, 6 నెక్స్ట్ 6తో ఈవెంట్స్. సో 6, 1 6, 2 6, 3 6, 4 6, 5 6, 6. సో అంతే. దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో అర్థమైంది కదా. సో మనం ఏ ఈవెంట్ ఇచ్చారు, బి ఈవెంట్ ఇచ్చారు, సి ఈవెంట్ ఇచ్చారు. సో ఈ ఈవెంట్స్ ఇచ్చిన ప్రకారంగా మనం వీటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేసాం. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.